డిఎస్సికి సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అవైలబిలిటీలో ఉన్నాయండి. చాలా యూజ్ అవుతాయి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. 3rd to 8th న్యూ ఉంది, 9th ఓల్డ్ ఉంది, న్యూ రెండు ఉన్నాయండి. 10th 2023కి సంబంధించిన టెక్స్ట్ బుక్ సంబంధించి ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే 9th న్యూ టెస్ట్ కూడా మీకు అప్డేట్ అయిపోయినాయి, ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి. ఈ విధంగా క్లాస్ వైజ్ మరియు దాంట్లో మీకు లెసన్ వైజ్ ఉంటుంది. ఎవ్రీ క్లాస్ 3rd నుంచి 8th వరకు ఈ విధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటుంది. 9th కూడా ఇప్పుడు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది న్యూ సిలబస్ ప్రకారము. కంపల్సరీ ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలంటే చేసుకోండి. ఎందుకంటే ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడ మీకు ప్రొవైడ్ చేయడం లేదు. అందరూ టాపిక్ వైజ్ ఇస్తున్నారు కానీ ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడా దొరకట్లేదు. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో క్లాసెస్లో చెప్పినటువంటి ఆ పీడిఎఫ్స్ కూడా ఈ టెస్ట్ల పైన మీకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. 9th సంబంధించి, తెలుగు సంబంధించి, ఓకే, టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్ మొత్తం వీడియో గ్రామర్ పార్ట్ చెప్పాను కదా, దానికి సంబంధించి ఆ పీడిఎఫ్ నోట్స్ అనేది మీకు ఇక్కడ ఉంది. 10th సంబంధించి కూడా ఆ టెస్ట్లకు స్టార్టింగ్లోనే మీకు ఆ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇదే విధంగా 8th సంబంధించి కూడా పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులో ఉంది. అంటే గ్రామర్ పార్ట్ సంబంధించి ఆన్సర్స్ మీకు టెక్స్ట్ బుక్స్లో లేవు కదా, సో వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా అందులోనే అవైలబిలిటీలో ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ కూడా లేని వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారంటే మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి యూజ్ అయ్యే విధంగా ఇక్కడ మనకు క్లాస్ వైజ్ 3rd నుంచి 10th వరకు ఉన్నాయండి. 3rd నుంచి 8th వరకు అయితే న్యూ సిలబస్, 9th 10th అయితే ఓల్డ్ సిలబస్తో ఉంది. మీరు ఇవి జిరాక్స్ చేయించుకోవచ్చు. జిరాక్స్ చేసుకొని ఆడ ప్యారలల్గా మీరు అక్కడ క్లాస్ కంప్లీట్ చేసుకోవడం ప్లస్ ఇక్కడికి వచ్చి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. 3rd నుంచి 10th వరకు మొత్తం కవర్ అయిపోతాయి. ఓన్లీ 199 రూపీస్తోనే ఉందండి. ఇక్కడ మీకు సైకాలజీ సంబంధించే ఓన్లీ కావాలంటే 100+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. 1000+ బిట్స్ కవర్ అవుతాయి లాస్ట్కి. ఓకే, కేవలం ₹1 మాత్రమే ఉంది. ఒకసారి పర్చేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ 499 కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అవి సైకాలజీకి సంబంధించి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీటి గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పచ్చు. 499 రూపీస్కే టెస్ట్లు ఎన్ని ఉన్నాయి తెలుసా? 1500+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. ఒకసారి చూడండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ అన్నీ ఉన్నాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నాము. ఇవైతే మళ్ళీ మీకు 3rd క్లాస్లో మళ్ళీ ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, 3rd లెసన్ ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. 3rd నుంచి 8th వరకు. 9th న్యూ కూడా అప్డేట్ చేస్తున్నాం. ఒకసారి చూడండి. ఫ్రీ టెస్ట్లు కూడా చాలా వరకు వదులున్నాము. మీరు అవి రాసి నచ్చితే కనుక పర్చేజ్ చేసుకోండి. చూద్దాము. అంకము. పిల్లలు తల్లి అంకమునందు ఆడుకుంటారు. అంకము అంటే ఒడి. పిల్లలు తల్లి ఒడిలో ఆడుకుంటారు అని. వినుత్రోవ. పక్షులు వినుత్రోవలలో విహరిస్తాయి అంటే ఆకాశ మార్గంలో. ఉదయిస్తున్న సూర్యుడు గగనకాంత హాస్య సింధూర తిలకంలా ఉన్నాడు. హాస్య అంటే ముఖము. మరాళము అంటే హంస. హంస మానస సరోవరంలో విరిసిన తెల్ల కలువలా ఉంది. బాధితుల కళ్ళల్లో బాష్పములు జలజల రాలుతున్నాయి. కన్నీరు. బాష్పములు అంటే కన్నీరు. ఆకాశంలో మేఘాలు ఆవరించినప్పుడు గగనం నల్లగా మారుతుంది. ఓకే, అంటే ఇక్కడ మనం పర్యాయ పదాలు అనేటివి రాయాలన్నమాట. అంబరము, ఆకాశము, గగనము. ఓకే, నెక్స్ట్ శరం. వేటగాళ్లకు బాణాలు తయారు చేయడం, అమ్ములు సధించడం తెలుసు. శరం అంటే బాణాలు, అమ్ములు. సరస్సులోని కలువలు తటాక జలాల అలలకు ఊయలూగుతున్నాయి. సరోవరం, సరస్సు. తటాకం. ఓకే, తటాకం అన్న సరోవరమే. వాక్కులు అంటే మనకి ఇక్కడ మాటలు, పలుకులు. కరములు. కరములు అంటే చేతులు, హస్తాలు. నెక్స్ట్ ఇక్కడ శ్రీ నానార్థార్థం. లక్ష్మి, సంపద. ఖగము, బాణం, పక్షి. మధు అంటే తేనె, చైత్రము. నెక్స్ట్ ఘృతము అంటే ఏంటంటే నెయ్యి, నీరు అండి. ఘృతము అంటే నెయ్యి, నీరు. పాత్రలలో నెయ్యి, నీరు నిండుగా ఉన్నాయి అంటే ఘృతము అంటే నెయ్యి, నీరు అండి. పర్వత సానువులపై చంద్రుడు వెన్నెల కురిపిస్తున్నాడు. సోమ అంటే ఏంటంటే చంద్రుడు. పర్వత సానువు అనే ప్లేస్లో కూడా మనం సోమ అనేది వాడుతూ ఉంటాం. నానార్థాలు కదా, ఇక్కడ 2 రకాల అర్థాలుగా వాడుకోవచ్చు అని మీనింగ్ లేదు. చంద్రుడు, పర్వత సానువు, పరాక్రమం అని కూడా మనం చెప్పుకోవచ్చు. పరాక్రమం. నెక్స్ట్ చూద్దాం. లక్ష్మి. ప్రకృతి వికృతులు అనేటివి రాయాలి వీటన్నిటికీ మనం ఇప్పుడు. లక్ష్మి, లచ్చి. హంస, అంచ. న్యాయము. న్యాయము అనేది వికృతి. న్యాయం. రతనము అంటే రత్నము, ప్రకృతి. ఇది వికృతి, రతనము. అంకము, అంకె. భీతి.
బీతు. త్రోవ, దారి, తోవ. పేనము అంటే ప్రాణము. రాక్షసి, రక్కసి. సంతసము, సంతసము. సందులు. వీధులందు, వీధులు ప్లస్ అందు. ఇక్కడ ఆ ఏదైతే ఉందో అదే వచ్చింది కాబట్టి మనకు లాలోకి కలిసిపోయింది కాబట్టి ఇక్కడ ఏముంది, ఊ ఉంది. సో ఉత్వసంధి. మనకి ఇక్కడ పరపదం ఏదైతే ఉంటుందో అదే గనక మనకు మెయిన్ ఆన్సర్లో కలిసిపోయి ఉంటే గనక ఇక్కడ ఏమైతే ఉంటుందో ఊ ఉంటే ఉత్వసంధి, ఆ ఉంటే అత్వసంధి, ఈ ఉంటే ఇత్వసంధిగా తీసుకుంటాం అనమాట. నెక్స్ట్ కవీంద్రుడు, కవి ప్లస్ ఇంద్రుడు, కవీంద్రుడు. ఈ ఏముంది మనకి, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది, కానీ రావడం ఏమొచ్చింది, ఈ వచ్చింది. అంటే దీర్ఘం ఏకాదేశం అయింది కాబట్టి ఇదేమవుతుంది, సవర్ణ దీర్ఘసంధి, సవర్ణ దీర్ఘసంధి అవుతుంది. నెక్స్ట్ మునీంద్రుడు, ముని ప్లస్ ఇంద్రుడు. సేమ్ ఇది కూడా ఏమవుతుంది, ఈ ప్లస్ ఈ ఏమైంది, ఈ అయింది. ఇక్కడేమో ఆ ఇక్కడ మనకి చూడండి ఇక్కడ ఏమొచ్చిందో అదే వచ్చింది, ఆనే వచ్చింది. ఒకవేళ ఇక్కడ ఆ వస్తే ఇక్కడ ఆనే వచ్చిండు, కానీ ఇక్కడ మనం చూడండి ఇక్కడ దీర్ఘం ఏకాదేశం అయింది కాబట్టి సో ఇది మనకు సవర్ణ దీర్ఘసంధి అవుతుంది. సెకండ్ది సవర్ణ దీర్ఘసంధి అవుతుంది. భావాంబరము, భావా ప్లస్ అంబరము. ఇక్కడ కూడా దీర్ఘం ఏకాదేశం అయింది. ఓకేనా, బావా అంటే ఆ ఉంది, ఆ ఉంది, ఆ ప్లస్ ఆ ఏమొచ్చింది, దీర్ఘం ఏకాదేశం అయింది కాబట్టి ఇది సవర్ణ దీర్ఘసంధి. ప్రేమాంకము, ప్రేమ ప్లస్ అంకురము, ప్రేమ ప్లస్ అంకురము, ప్రేమాంకురము. ఆ ప్లస్ ఆ ఏమైంది, దీర్ఘం ఏకాదేశం అయింది, సవర్ణ దీర్ఘసంధి. పరమేశ్వరుడు, పరమ ప్లస్ ఈశ్వరుడు, పరమ ప్లస్ ఈశ్వరుడు. ఆ ప్లస్ ఈ ఏమైంది, ఏ అయింది. ఓకే, ఆ ప్లస్ ఈ ఏమైంది, ఏ అయింది. ఈ ఊ రూలకు అచ్చు అసవర్ణములైనటువంటి అచ్చులకు ఈ ఊ రూలు కన్నా పరమైన అయితే ఏ ఓ అరుగులు కనుక వచ్చాయంటే అదేమవుతుంది, గుణసంధి అనేది అవుతుంది. సో ఆప్షన్ ఇక్కడ చూడండి, గుణసంధి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవన్నీ సవర్ణ దీర్ఘసంధి, గుణసంధి, ఇది ఒకటి మనకు ఉత్వసంధి. ఓకే, చూసుకోవాలి. ఇది ఒకటి ఉత్వ కదా, సో ఇవి కూడా ఉత్వ ఏంటని చెప్పకూడదు, మీరు జాగ్రత్తగా చూసి పెట్టుకోవాలి. ఈ వీటికి సంబంధించి ఎగ్జామ్స్ క్లాస్ వైజ్ ఉన్నాయి. ఇక్కడ మనకు చూడండి క్లాస్ వైజ్, దాంట్లో మన లెసన్ వైజ్ ఉన్నాయి. 9th క్లాస్ కూడా ఆల్రెడీ అప్డేట్ చేస్తున్నాము. ఈ క్లాస్ వినండి. సెమిస్టర్ 1 ఇది మనకు పద్య భాగం సంబంధించి ఉంటుంది, నెక్స్ట్ గద్య భాగం సంబంధించి ఉంటుంది. సపరేట్ ఉన్నాయి, మీరు వినండి. ప్లస్ మీరు ఇక్కడ వచ్చి టెస్ట్లన్నీ మీరు అటెండ్ చేసుకోండి. ఈ విధంగా మీరు చేసుకున్నట్టయితే కనుక ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. ఎవ్రీ బిట్ కవర్ అయ్యే విధంగా ఉన్నాయి ఇక్కడ బిట్స్ అయితే కనుక. ఓకే, ఇక్కడ మీకు ఓన్లీ 9th అనే కాకుండా 3rd to 8th న్యూ ఉంది, 9th ఓల్డ్ ఉంది, 9th న్యూ ఉంది, 10th ఓల్డ్ పెట్టున్నాం ఇప్పుడు 2023. ఒకవేళ 2024 కూడా సిలబస్లో చదవాలి అనికైనా మన నోటిఫికేషన్లో మళ్ళీ చెప్పారంటే కనుక అవి కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇక సంబంధించి సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, మొత్తం డిఎస్సికి సంబంధించి ఏమైతే ఉన్నాయో అవన్నీ మెయిన్గా అయితే మీకు క్లాసెస్ చూసినట్టయితే 3rd నుంచి 8th వరకు, 9th 10th అయితే క్లాస్ వైజ్, లెసన్ వైజ్. 3rd క్లాస్ అనుకోండి, ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, అదే విధంగా మీ లెసన్ వైజ్ ఉంటుంది. ఇప్పుడు 9th న్యూ టెస్ట్ కూడా అన్నీ అప్డేట్ అయిపోయి ఉన్నాయి, ఇంగ్లీష్తో సహా మనకు అప్డేట్ అనేది అయిపోయి ఉన్నాయి. సో చూడండి, చాలా బాగున్నాయి, ప్రాక్టీస్ చేసుకోండి. ఎవ్రీ బిట్ కవర్ అయ్యే విధంగా ఉంటుంది. మీరు ఒకసారి ఫ్రీ టెస్ట్లు కూడా ఉన్నాయండి, ఇది ఫ్రీ టెస్ట్గా ఉంది. సో ఒకసారి రాసారంటే కనుక మీకే అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీటి గురించి, కోర్సెస్ గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. నెక్స్ట్ చూద్దాం సమాసాలండి. సమాసాలు చూసినట్టయితే సమాసంలో 2 పదాలు అనేవి కలిసి ఉంటాయి. ఆ 2 పదాలు కలిసి ఒక పదంగా ఏర్పడుతుంది. దాన్నే మనం ఏమంటామంటే సమాసము అని అంటాం. ఈ ఒకేగా ఉన్న పదాన్ని విడిగా రావాలంటే ఏం చేయాలా, దానికి విభక్తులు చేర్చడం అనేది జరుగుతుందన్నమాట. విభక్తి ప్రత్యయాలు చేరుస్తాము. సో దాని ద్వారా మనం విడదీస్తాం. ఎగ్జాంపుల్ చూడాలంటే రాజ్యసభ, రాజు యొక్క సభ, రాజా సభ అనేది చూసినట్టయితే ఇదొక పదం, ఇదొక పదం. వీటి రెండింటిని విడదీయాలి. వీటి యొక్క చూసినట్టయితే ఎలా విడదీసాం, రాజు యొక్క సభ అని విడదీసాం అనమాట ఈ రెండింటిని. అంటే యొక్క అనేది ఏంటి, విభక్తి ప్రత్యయం. సో ఈ విధంగా విభక్తి ప్రత్యయాలు, విశేషణాలు, ఉపమానాలు, ఇలాగ మనకు సంఖ్యలు, వ్యతిరేకార్థాలు చాలా వరకు మనం చూసుకోవచ్చు అనమాట. విభక్తి ప్రత్యయాలు వచ్చాయంటే తత్పురుష సమాసాలన్నీ మనం ప్రథమ, ద్వితీయ అవన్నీ చూసుకుంటాం. విశేషణాలు కనుక ఉన్నాయనుకోండి సమాసంలో, విశేషణ పూర్వపద, విశేషణ ఉత్తరపద. ఓకేనా, అది ఉపమానాలు ఉంటే ఉపమాన పూర్వపద, ఉపమాన ఉత్తరపద, ఉపమాన ఉభయపద చూసుకుంటాం. సంఖ్యలు కనుక ఉన్నాయనుకోండి ద్విగు సమాసం కింద. ఈ విధంగా మనం చూసుకోవడం అనేది జరుగుతుంది. సమాసాలు అనేవి ఇన్ని రకాలుగా విడగొట్టుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చారు రాజుసభ నిండుగా ఉన్నది. రాజసభ అనేది ఏంటంటే ఇక్కడ మనకి 2 పదాలు కలిసి ఏర్పడింది. దీనికి సమాసం చూసుకున్నట్టు
చూసుకున్నట్టయితే రాజు యొక్క సభ, యొక్క అనేది ఏంటి ప్రత్యయం అంటే విభక్తి ప్రత్యయాల్లో మనకి చూసుకుంటాం. షష్ఠీ తత్పురుష సమాసానికి మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా, ఇది షష్ఠీ విభక్తికి చెందుతుంది కాబట్టి ఈ సమాసం ఏమవుతుంది, షష్ఠీ తత్పురుష సమాసం అనేది అవుతుంది. అది మనకు సంబంధించి ఇక్కడ ప్రత్యయాలు అంటే విభక్తి ప్రత్యయాలు అని చెప్పి. ఓకేనా, ఇది మనకు నెక్స్ట్ చూద్దాం ఇక్కడ ఆన్సర్స్ అనేటివి. రాకాశంలో కలహంస ఎగురుతుంది. కలహంస అనేది ఇక్కడ సమాసము. ఇక్కడ సమాసం చూసుకున్నట్టయితే జస్ట్ సమాస పదం చూసుకుందాం మనం ఇక్కడ మెయిన్. ఓకేనా, కలహంసలో చూసుకున్నట్టయితే కలహంస అంటే ఏంటంటే రెండు విధాలుగా రాయవచ్చండి. ఓకే, నలుపు వర్ణంను మించి ఎరుపు వర్ణం కలది అనైనా రాయొచ్చు. రాజహంసనే మన కలహంస అని కూడా. ఓకేనా, నలుపు వర్ణం కన్నా మించి ఎరుపు వర్ణం కలది కలహంస. ఓకేనా, ఇక్కడ మనకు బహువ్రీహి సమాసం అవుతుంది. ఈ విధంగా కలది కలవాడు వచ్చిందంటే దీన్ని ఇంకొక రకంగా కూడా రాయవచ్చు. రాజు యొక్క హంస, రాజహంస, షష్ఠీ తత్పురుష సమాసం. చూసుకోవాలి ఆప్షన్స్లో మనకు ఒకవేళ వాళ్ళు విడదీసి ఇచ్చారనుకోండి, రాజు యొక్క హంస, రాజహంస, కలహంస, రాజు యొక్క హంస అని విడదీశారంటే షష్ఠీ తత్పురుష. లేదు కలహంస నలుపు వర్ణాన్ని మించి ఎరుపు వర్ణం కలది, ఇది ఏ సమాసం అంటే బహువ్రీహి సమాసం. రెండు రకాలుగా రాసుకోవచ్చు. నెక్స్ట్ చిరునవ్వులు, చిన్నదైన నవ్వులు, చిన్నదైన చిరు. ఓకేనా, ఇదంటే ఏంటి విశేషణం. ఇది విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసం, పూర్వపదంలో ఉంది కాబట్టి. సభాసదులు, సభ ఎందలి సదులు, సభ ఎందలి లేదా సభ నందు సదులు లేదా విఘ్నులు అని కూడా చెప్పుకోవచ్చు. సదులు అని చెప్పుకుంటాం. సప్తమి తత్పురుష సమాసం. రక్కసి బుద్ధి, రక్కసదైన బుద్ధి అండి. అంటే ఇది మనకు రక్కసి బుద్ధి అంటే మనకి ఇదొక విశేషణం కదా. సో పూర్వపద ప్లేస్లో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసం. కావ్య సంపద, కావ్యమనడి సంపద రూపక సమాసం. కావ్యమనడి సంపద రూపక సమాసం ఇది. నెక్స్ట్ క్రింది వాక్యాలలో మనం విగ్రహ వాక్యాలు రాయాలంట. సమస్త జీవులకు గాలి అవసరము. సమస్తమైన జీవులు, సమస్త జీవులు అంటే సమస్తమైన అంటే ఏంటి విశేషణం. సో విశేషణ పూర్వపద ప్లేస్లో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసం. నెక్స్ట్ అంబరవీధి, అంబరమనడి వీధి రూపక సమాసం. మంజుల మరాలము, మరాలము అంటే ఏంటంటే హంస. మంజుల మరాలము అంటే మంజులమైన మరాలము, మంజులమైన హంస. అంటే మంజులమైన అనేది విశేషణం పూర్వపద ప్లేస్లో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. నెక్స్ట్ మహాకవులు. మహా అంటే ఏంటి గొప్పవారైన కవులు. గొప్పవారు అంటే మహా అని మీనింగ్లో వస్తుంది. విశేషణం ప్లేస్లో ఉంది, విశేషణ పూర్వపద ప్లేస్లో ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం ఈజ్ ద రైట్ ఆన్సర్. బాణహతి, బాణం యొక్క దెబ్బ. బాణం యొక్క దెబ్బ, హతి అంటే దెబ్బ, బాణం యొక్క దెబ్బ యొక్క వచ్చింది కాబట్టి షష్ఠీ తత్పురుష సమాసం. దేవదత్త శుద్ధోదనులు. ఇక్కడ చూడండి దేవదత్త శుద్ధోదనులు, దేవదత్తుడు మరియు శుద్ధోదనుడు అంటే ఏంటి, ఇక్కడ రెండు నామవాచకాలు ఉన్నాయి. సింగులర్లో మనం విడదీసాము, ఇక్కడేమో ప్లూరల్లో ఉంది. ద్వంద్వ సమాసం. ఓకే, ఇది మనకు. నెక్స్ట్ అలంకారాలు ఇచ్చారు. లాస్యంలా ఉంది, అలా ఇలా ఉంది అని చెప్పడంలో మనకి ఇక్కడ ఉపమాలంకారము. ఇక్కడ అంతే, మళ్ళా చూడండి పడడంలా ఉంది, లాగా, లా, వలే ఇవన్నీ వచ్చాయంటే మనకు ఉపమాలంకారమే కదా. చిక్కడంలా ఉంది, ఈ పై మూడిట్లోనూ మనకేముంది ఉపమాలంకారమే ఉంది. ఇది మనకు దీనికి సంబంధించి పద్యం ఒకటి ఇచ్చారు. శ్రీమద్రాంధ వాల్మీకి రామాయణంలోంచి తీసుకున్నారు. వావిలి కొలను సుబ్బారావు గారు రచించారు. దీంట్లోంచి తీసుకున్నటువంటిదే ఈ పద్యము. శ్రీరాముడు లక్ష్మణునితో హనుమంతుని మాట తీరు గురించి పలికినటువంటి సందర్భంలో ఉంది ఈ పద్యం అనేది. హనుమంతుని మాట తీరు గురించి లక్ష్మణునితో శ్రీరాముడు అన్నాడు అనమాట. ఇది మనకు సంబంధించండి. ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ భావం కూడా కింద ఇచ్చారు కాబట్టి మనకు అర్థమే అవుతుంది. నెక్స్ట్ లెసన్ చూద్దాం. లాస్ట్ లెసన్ ఈ పద్య భాగంలో 7th లెసన్ మాట మహిమ. కొలకలూరి స్వరూపరాణి గారు రచించారు. చంద్రగ్రహణం అనేటువంటి దాంట్లో నుంచే మూల గ్రంథం నుంచి